రైట్ ఇక బులెటిన్లో వెదర్ అప్డేట్స్ చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం బాలాసోర్కు దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తోంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్బలి, దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక అనంతరం మరో 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశమూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. 1-2 చోట్ల మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లొద్దు అంటూ సూచించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలని అధికారులు పలు సూచనలు చేశారు.